కొన్ని అంశాలను ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్లు వాళ్ళు చాలా సమర్థమైన నాయకత్వం అని చెప్పి ఇస్లామాబాద్లో జరిగిన భేటీ గురించి మాట్లాడుకొచ్చాడు. దాంట్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అలాగే వాళ్ళ స్పెషల్ ఎన్వాయ్ అంటూ ఉంటాం కదా స్టీవ్ విట్కాఫ్, వీళ్ళు వెళ్ళారు. అలాగే ట్రంప్ అల్లుడు జరద్ కుష్నర్ కూడా దాంట్లో ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా కీలకమని చెబుతూనే నిజంగా అసాధారణ వ్యక్తులు, అలాగే ఇండియాలో జరగబోయే భయంకరమైన యుద్ధంతో అంటూ కూడా మన అంశాన్ని ప్రస్తావించారు. They are truly extraordinary individuals and they constantly express their gratitude to move for having saved between 30 to 50 million lives in what would have been a horrific war with India. ఇక్కడ మళ్ళీ మన భారతదేశం ఎందుకు? అసలు ఈయన బుర్ర ఏం పని చేస్తుందో ఆయనకు కూడా అర్థం కావట్లేదేమో. అక్కడ ఇరాన్ గురించి మాట్లాడుకోవాలి కదా, భారతదేశం ప్రస్తావన దేనికి? బుర్ర లేకపోతే సరిపోయి. ఇది ప్రపంచం మాట్లాడుకునే మాట. కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు అపారమైన ఆనందం కలుగుతుందంట. సాడిజం ఇది అంటారు దీన్ని, ఇది మాట్లాడిన బహుశా సాడిజం అంటారేమో. ఇక ఇంకేమంటాడంటే కనుక సమావేశం బాగా జరిగింది అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూనే తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రపంచంలో అత్యుత్తమైన నేవీ, యునైటెడ్ స్టేట్స్ నేవీ హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి, లేకపోతే దాని నుంచి బయటకు వచ్చే నౌకలకు ప్రయత్నించే అన్ని నౌకలను దిగ్బంధించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఎప్పుడు? ఇక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి. ఏమంటాడు ఇంకా ఇక్కడ? ఏమంటాడంటే కనుక ఒక పాయింట్ కోట్ చేస్తా. అయితే అక్కడ ఏదో ఒక మైన్ ఉండొచ్చు అని చెప్పి అంటూనే ఇరాన్ దీన్ని అనుమతించడాన్ని నిరాకరిస్తోంది. ఆ ప్రదేశం వారికి మాత్రమే తెలుసు అని చెప్పి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక దోపిడీ కార్యక్రమం తప్ప ఇంకేం కాదు. అలాగే దేశాల నాయకులు, ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నాయకులు ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్కి లొంగరు అంటూ కూడా చెప్పుకుంటూ వస్తూనే ఇలా చేసినప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇక్కడ ఏమంటాడు చూడండి, చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఆ నేవీ టు search for any intercept every vessel that pays a toll to Iran while traversing international waters. అంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇరాన్కు సుంకం చెల్లించే, లేకపోతే ట్యాక్స్ కావచ్చు, టోల్ చెల్లించే ఏ నౌకనైనా వెతికి వేటాడి అడ్డగించాలట అని చెప్పి వాళ్ళ నేవీని ఆర్డర్స్ పాస్ చేశాడు. సో అటువంటి ట్యాక్సెస్ చట్టవిరుద్ధం. అలా చెల్లించే వాళ్ళకి నడి సముద్రంలో వాళ్ళకి సేఫ్టీ ఉండదు. మరి ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఆ స్ట్రైట్లో ఇరానియన్స్ అమర్చిన ఆ మైన్స్ని కూడా మేము ధ్వంసం చేయడం స్టార్ట్ చేస్తాము. అండ్ ఇంకా ఏమంటున్నాడు? వి విల్ annihilate any Iranian who opens fire upon us or upon any peaceful vessel అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడు? ఒక చాటభారతం రాసుకొచ్చాడు అంటూ ఉంటాం కదా, అంటే లెందీగా ఒక ఏదైనా రాసుకొస్తామని ఏదో అంటూ ఉంటాం కదా చాటభారతం అని చెప్పి. అలాగా ఏదేదో మాట్లాడుకుంటూ వస్తూ చాలా కీలకమైన అంశాలంటూ ఒక్కడి క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటూ ఉంటాం కదా, ఒకటే లాస్ట్లో పాయింట్ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్తో సమావేశం తెల్లవారుజామున ప్రారంభమై రాత్రులంతా జరిగింది, 20 గంటల పాటు జరిగింది. అనేక అంశాల గురించి డీటెయిల్గా చర్చించారు. కానీ నిజంగా ముఖ్యమైనది ఒకటి, ఇరాన్ తన న్యూక్లియర్ అంబిషన్స్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు అనేది ట్రంప్ చెప్పుకొచ్చిన మాట. కరెక్టే కదా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అది. ఇప్పుడు ఏం చేస్తాడంట, అటుగా వెళ్ళే ఏ యుద్ధ నౌకైనా కూడా, ఏది అమెరికాకు సంబంధించి ఏం చేస్తుందంట, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఇటు పర్షియన్ గల్ఫ్ నుంచి వెషల్స్ రావాలి కదా. ఐ డూ వన్ థింగ్, మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, సో దట్ మనకి కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు ఇలా ట్రంప్ బెదిరిస్తున్నాడు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కీలకమైన డిస్కషన్ ఇక్కడ జరగాలి. ట్రంప్ బెదిరిస్తుంది ఏంటి? ఎవరైనా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వెళితే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఎంటర్ అయితే వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అంటే అటు నుంచి వచ్చే వెసలు కావచ్చు, లేకపోతే వెళ్ళే వెసలు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి టోల్ కట్టడానికి లేదు. వాళ్ళు ఫ్రీగా వదిలేస్తే ఓకే, టోల్ కడతాను అంటే మాత్రం ఒప్పుకునేది లేదు అనేది ట్రంప్ చెప్తున్నమాట. అలాంటి వాళ్ళకి సేఫ్టీ లేదు, మేము సేఫ్టీ ఇవ్వము అనేది స్వయంగా ట్రంప్ చెప్పుకొచ్చిన మాట అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, అలా వెళ్ళిన వాళ్ళకి సేఫ్టీ ఇవ్వడంట. అంటే ఆ యుద్ధ నౌకను కూడా పేల్చేస్తాను అని అర్థం వచ్చేలా ట్రంప్ ఈరోజు బెదిరిస్తూ ఉన్నాడు. సో ఆ
స్థితి వచ్చినప్పుడు ఎవరికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి జపాన్, చైనా అండ్ సౌత్ కొరియా అండ్ ఇండియా. ఈ నలుగురికి కీలకమైన ఇబ్బంది కదా, ఎందుకంటే అరౌండ్ 75% మనమే తెచ్చుకుంటూ ఉంటాం అక్కడి నుంచి. 75%, ఒకటి కాదు రెండు కాదు, మాట్లాడుకునే చైనా, జపాన్, ఇండియా అండ్ సౌత్ కొరియా. హార్మూజ్ నుంచి 75% ఇలా వస్తుంది. సో అటువంటి నేపథ్యం, ఈ క్రమంలో ఒకసారి మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఇదిగోండి, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీరు చూడడం జరుగుతోంది. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇలా ఉంటుంది ఇదంతా. సో ఇప్పుడు ఏం చేస్తాడంట, ఇక్కడి నుంచి ఏమైనా అంటే వీళ్ళు ఇక్కడ కదా టోల్ వసూలు చేసేది, గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇదిగోండి ఇక్కడ కదా, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఏదైనా ఇలా రావాల్సిందే. ఇటు నుంచి వచ్చే వెషల్స్కి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలా టోల్ వసూలు చేస్తారు కదా వీళ్ళు, ఇక్కడ దాటాలంటే వీటికి ఇలా రావాలి. ఇదిగో ఇలా వచ్చి గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఎవరెవరికి వెళ్తాయి, ఈ పాకిస్తాన్, దాని గురించి మాట్లాడుకోవడం వేస్తున్నాను. ఇక్కడ ఇటు ఇండియాకి, ఇక ఇండియా నుంచి ఇదిగో ఇలా వెళితే, ఇలా తీసుకుంటే, లేకపోతే ఇంకొంచెం కింద నుంచి వెళ్ళిన సందర్భంలో చైనా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇదిగోండి చైనాకి, ఆ తర్వాత జపాన్కి, సౌత్ కొరియాకి. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళేది ఇలా వెళ్ళి మన ఇండియాకి కొంచెం, సారీ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇలా వెళ్ళి ఇదిగోండి మన ఇండియా కీలకం. ఆ తర్వాత ఇలాగ బాబెల్ మంతాబ్ ఇది, బట్ ఇక్కడి నుంచి ఇలా పోనీ ఇక్కడ మళ్ళీ ఒక చిన్నది ఉంటుంది, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇదిగోండి చైనా, సౌత్ కొరియా, జపాన్ వీటికి వెళ్తుంది. సో ఈ అన్నిటికి కూడా ఇబ్బంది. ట్రంప్ ఏమంటారు, వారు ఏమంటారంటే ఇక్కడ ఉండి సేఫ్టీ ఇవ్వరంట, ఈ ప్రాంతంలో ఉండి సేఫ్టీ ఇవ్వరు. అంటే ఇప్పటికీ వాళ్ళ యుద్ధ నౌకర్ని ఇక్కడ మోహరించడం జరిగింది. అబ్రహీం లింకన్ ఇక్కడ మోహరించాడు సేఫ్టీ పేరుతో. సో ఎప్పుడైతే ఇక్కడ పేల్చేస్తాడో లేకపోతే ఆపేస్తాడో, ఆటోమేటిక్గా ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు, ఇదిగో ఇలా వీళ్ళందరినీ, జపాన్, సౌత్ కొరియా, చైనా అండ్ ఇండియా, ఈ నాలుగింటిని టార్గెట్ చేయడం. సో అప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా 4 ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తాయి కదా, బాబు వద్దురా అని చెప్పి టోల్ వసూలు చేయడం ఏదో ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా వీళ్ళ నలుగురికి కదా, ఇండియాకి, చైనాకి అండ్ పాకిస్తాన్కి, ఇలా మిత్ర దేశాలకి కదా వాడు పంపించడం జరుగుతుంది, ఇరాన్ పంపించడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి నేను మ్యాప్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను, సో దట్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ట్రంప్ చేసిన ట్వీట్ అర్థం అది. హార్మూజ్ జలసంధిని అయితే మాత్రం పూర్తిగా ఐఎమ్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మ్యాప్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, సో దట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే మాత్రం ట్రంప్ చెప్తోంది ఒకటే, విడిచిపెట్టేదే లేదు. ఇన్నాళ్ళు ఒక వ్యూహం, ఇప్పుడు ఒక వ్యూహం. ఆయన అంటోంది ఏంటి, యుద్ధాన్ని మాత్రం కంటిన్యూ చేస్తారు అని చెప్పట్లేదు, అలా అని చెప్పి పూర్తిగా చేయడం కూడా చెప్పట్లే. ట్రంప్ చెబుతోంది మాత్రం క్లియర్గా మాత్రం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అక్కడి నుంచి వెషల్స్ కదలాలి అంటే వాళ్ళకి డబ్బులు వెళ్ళకూడదు, అంటే వాళ్ళు బలం పుంజుకుంటున్నారు. బ్యారెల్కి ఇంత అమౌంట్ అని డిమాండ్ చేయడం జరుగుతుంది కదా, అంటే వాళ్ళు లాభపడుతున్నారని చెప్పి ట్రంప్ చెప్తున్నమాట. సో ఈ క్రమంలోనే దాదాపుగా 60 నుంచి 135 నుంచి 60 నుంచి 130 కావచ్చు, 150 కావచ్చు రోజుకి వెషల్స్ అటు నుంచి మూవ్ అవుతాయి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. అటువంటిది ఇప్పటికి 15కి పర్మిషన్ ఇచ్చింది ఇరాన్. ఆ 15 కూడా 7 మూవ్ అవున కదులుతున్నాయి అనేది వినిపిస్తున్నమాట. అండ్ ఎంత కీలకం అంటే ఇరాన్ ఇప్పుడు ట్రాన్సిట్ టోల్ వసూలు చేస్తూ ఉంది. కారణం ఏంటి, మేము నష్టపోయాం యుద్ధం కారణంగా, కాబట్టి మీ నష్టాన్ని పూడ్చుకోవాలని చెప్పి. అండ్ ఇదే నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆప్షన్ అమెరికాని అడిగినప్పుడు గల్ఫ్ దేశాల నుంచి వసూలు చేసి ఇస్తాము అని అర్థం వచ్చేలా వాళ్ళ ప్రెస్ సెక్రటరీ చెప్పుకొచ్చారు. సో ఎన్ని పరిణామాలు చూస్తుంటే కనుక ట్రంప్ మళ్ళీ యుద్ధానికే వెళ్తాడు, యుద్ధానికి ఆసక్తి చూపిస్తాడనే మాటకి బలం చేకూరుతోంది. అండ్ మీరేమనుకుంటున్నారు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రంప్ మళ్ళీ యుద్ధం వైపే మళ్ళుతున్నాడా, అటువైపే ఆసక్తి చూపిస్తున్నాడా? ట్రంప్ చేసిన ట్వీట్ అర్థం మీరేమనుకుంటున్నారు? అండ్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది
ఎటువంటి పరిణామాలు జరగచ్చు అని చెప్పి మీరు భావించడం జరుగుతోంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మళ్ళీ కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ట్రంప్ చేసిన ట్వీట్ చూద్దాం. అండ్ మీరు చూస్తే అడిషనల్లీ అండ్ అట్ అన్ అప్రోప్రియేట్ మూమెంట్ వీఆర్ ఫుల్లీ లాక్డ్ అండ్ లోడెడ్. అంటే ఏమంటున్నాడు? మేము సిద్ధంగా ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే మా తుపాకీ ట్రిగ్గర్ మీద వేలు రెడీగా ఉంది, ఏ క్షణానైనా దాడికి దిగుతామని అర్థం వచ్చేలా ట్రంప్ చెప్పుకొస్తున్నమాట. అండ్ మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.